నేను చెప్తున్నా, మిలిటెంట్స్ కొట్లాటలు, హారిబుల్ అఫీషియల్స్ను కింద కూర్చున్నబెట్టి మిలిటెంట్ మన ఈయన సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ కింద కూర్చున్నబెట్టి మిలిటెంట్ మీద కూర్చొని తీర్పులు చెప్పారు. అంటే ఎంత హారిబుల్ పరిస్థితి ఉన్నది. అప్పుడు మేము ఎంటర్ అయినాము. అన్ఫార్చునేట్ ఏమైందంటే ఫస్ట్ ఎస్పీ మాకు నేను ఎంటర్ అయినప్పుడు ఈయన ఎస్పీ గారు ఈయనండి, అది తర్వాత రత్నారెడ్డి సార్ వచ్చారు. అప్పుడు ఏమైందంటే మొత్తము అడ్మినిస్ట్రేషన్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే పాత వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా సిటీకి వచ్చారు. ఎందుకంటే టార్గెట్స్ అయ్యి వేరియస్ రీజన్స్తోని వాళ్ళు ఇక అక్కడ కొనసాగలేక అందరూ వచ్చారు. వచ్చినప్పుడు మేమంతా కొత్త, ఎస్పీ కొత్త. ఇక అది చాలా హారిబుల్ పరిస్థితులు. అంటే మీరు చెప్తున్న సిరిసిల్లని ఏ విధంగా కంట్రోల్ చేస్తారండి? ఇక కంట్రోల్ అంటే ఎస్పీ గారు వచ్చారు కదా, యూస్ టు దిస్ థింగ్ ఏంటంటే రేట్స్, కార్డన్ అండ్ సర్చ్. ఒక్కొక్క నైట్లో 5 సర్కిల్లోకి వెళ్ళి 5 పార్టీస్ వెళ్ళాలి. ఒక విలేజ్ని కార్డన్ చేయాలి. 3 గంటలకు పోయి కార్డన్ చేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళందరినీ అసెంబుల్ చేసి మిలిటెంట్స్ని ఎక్స్పోజ్ చేసి వాళ్ళకు మాట్లాడి వాళ్ళకు చెప్పి, ఇది ఒక పద్ధతి. ఒక యుద్ధానికి పోయినట్టు అది. అట్లా ఒకసారి సక్సెస్ అయింది. ఏంటంటే ఒక పార్టీ కార్డన్ చేసినాక కొన్ని పార్టీస్ ఎంటర్ అవుతాయి విలేజ్లలో, హౌస్ టు హౌస్ సర్చ్ చేస్తాయి. ఓ పార్టీ పోయి హౌస్ టు హౌస్ సర్చ్ చేసినప్పుడు అలా ఎక్స్మిస్ ఉండేది. దే ఓపెన్ ఫైర్ అండ్ ఎస్కేప్. అట్లా మొత్తం ఏంటంటే చాలా రోజులు పట్టేది. ఫస్ట్ వీ హ్యావ్ టు లిస్ట్ అవుట్ ది మిలిటెంట్స్. ఇంట్లో ఎవడు మిలిటెంట్ ఉన్నాడు, ఏ గ్రూప్ మిలిటెంటు, ఈయన యాక్టివిటీ ఏంది, వాడు ఎన్ని అఫెన్స్లు ఉన్నాడు, ఇట్లా మొత్తము ఒక్కొక్క ఐడెంటిఫై చేసి పట్టి అరెస్ట్ చేసేటరకు ఒక లెవెల్కి వచ్చింది అది. ఈ సైమల్టేనియస్లీ ఈ పరిస్థితి ఇట్లా ఉన్నది. ఈ యాక్షన్స్ ఎట్లా ఉన్నది వీళ్ళవి, ఈ డెకాయిట్స్ కూడా అట్లే తయారయ్యారు. ఎందుకంటే డెకాయిట్స్ అక్కడ ఈ కరీంనగర్, తర్వాత ఈ నిజామాబాదు, ఆదిలాబాదు, వడ్డెరాసు ఉండేది, తర్వాత హుస్నాబాద్, వీళ్ళు బాగా డెకాయిట్ చేసేది. ఎందుకంటే బికాజ్ ఆఫ్ దేర్ పావర్టీ, తర్వాత సరియైన వీళ్ళకు అది లేక, మళ్ళీ వాళ్ళు ఈ తాగుడు అలవాటై తాగినప్పుడు సపోజ్ ఒక విలేజ్లో ఒక ఫంక్షన్ అయింది వడ్డెర వాళ్ళ ఇంట్లో, కొంతమంది వస్తారు, వచ్చి తాగుతారు. అందులో క్రిమినల్ మెంటాలిటీ ఉన్నోడు తాగినాక వీళ్ళందరినీ తీసుకుపోతాడు, ఒక ఇంట్లో పోయి అఫెండ్ చేస్తాడు. అది బాగా ఇది అయింది. అది అయినాక ఇక నేను 90లో ఎంటర్ అయినాము. 91 మొత్తం ఇది ఈ వీళ్ళని అరెస్ట్ చేసుడు, ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు, ఇది అన్ని. ఎన్ని ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఉంటాయండి కరీంనగర్? కరీంనగర్లో అయితే బాగానే అయినాయండి, 10-12 అయినట్టున్నాయి. ఎన్ని ఉంటాయండి బాడీస్? బాడీ చెప్తాను. ఇది అయినాక మాకు ఒక లెవెల్ వచ్చినది. మాకు కూడా సిరిసిల్లలో 3 years చేసినాను నేను. ఎక్కడ పోయి 3 years చేస్తే ఒక్క దళాన్ని మొత్తం వ్యానిష్ చేసినాం. వ్యానిష్ అంటే ఒక్కొక్కరిని పట్టుడు. ఆ తర్వాత మేమేం చేసాము అక్కడ పోయినాక, మై పాలసీ ఇస్ దట్ ఎవరైతే సరెండర్ అవుతాడో సరెండర్ గమ్మను, కానీ ఈ షుడ్ కన్ఫెస్ ఎవ్రీథింగ్. అప్పుడే మనకు ఇతని మీద నమ్మకం ఉంటుంది. ఏదో మాట వరుసకు పోలీస్ రిపరేషన్కు నేను సరెండర్ అవుతానంటే కలవదు. ఆ పాలసీ మీద ఏంటంటే మేము చాలామందిని లాగేటోరికి ఏంటంటే ఆ ఇన్నర్ స్ట్రక్చర్ ఏందనేది వాళ్ళు మనకు పూర్తిగా తెలిసిపోయినది. కన్ఫెస్ చేస్తాడు కదా, పలానా రోజు ఇక్కడ వచ్చినాము, ఈడు ఉన్నాడు, ఈ ఊళ్ళో ఇతను మాకు యాక్టివ్ మిలిటెంట్, ఇతను ఈ కేసుకు వచ్చాడు, ఇతను దీంట్లో ఇన్వాల్వ్ అయినాడు. అట్లా మనకు మొత్తం ట్రూ పిక్చర్ తెలిస్తే ఒక దళం మొత్తము వ్యానిష్ అయిపోయినది. వ్యానిష్ అయిపోయినాక ద లీడర్ ఆడు బాలసంతల ఉప్పలయ్య ఎలియాస్ చిన్నన్న, రెసిడెంట్ ఆఫ్ గడ్డి లచ్చపేట, వాడు అప్పుడు వెళ్ళిపోయినాడు. ఇప్పటి వరకు కూడా ఈజ్ వేర్ అబౌట్ సార్ నాట్ నోన్. ఈ మైగ్రేటెడ్ టు కలకత్తా, ఇప్పటి వరకు కూడా అక్కడ రాలేదు, వాడు ఏం చేయలేదు.
ఆఖరికి ఏంటంటే వెపన్స్ దగ్గర పెట్టి వాళ్ళు పారిపోయిన సిచ్యువేషన్ తీసుకొచ్చాం మేము. తర్వాత ఇది ఎస్పీ గారు మాకు పెద్ద టాస్క్ చెప్పాడు. అట్లా కాదా, ఇది ఇవన్నీ చేసినారు, వీటి సంగతి చూడండి డెకాయిటీస్ అని చెప్పి సార్ మంచిది, మా దగ్గర చిన్న క్లూ ఉండే చెప్తే నువ్వు చేయాలి ఇది అని చెప్తే మాకు ఏం చేశాడు, ఒక 6 ఎస్ఐలు ఇచ్చాడు. వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇయ్యి, నీకు అందులో ఉన్నారు ఎస్ఐస్, వీళ్ళందరూ ట్రైనింగ్ ఇయ్యి నీతోని. 6 ఎస్ఐస్, ఒక 30 మంది సిబ్బంది, జీబులు, హంగామా ఇచ్చినాక స్టార్టెడ్ అవర్ ఆపరేషన్. 2-3 నెలలు జరిగింది ఆపరేషన్. అట్లా చాలా మేము సిస్టమేటిక్గా చేసాము. అది అంటే 2-3 నెలల ఆపరేషన్లో 50 మందిని అఫెండర్కి ఒకేసారి మీరు పట్టుకోవడం, ఆ 50 మందితో రికవరీ చేయడం అనేది లేదు. అది అంటే ఒకటి దానికి ఎట్లా ఉన్నదంటే ఫస్ట్ వర్కౌట్ చేసాం. వర్కౌట్ అంటే ఇప్పుడు 6 ఎస్ఐస్ ఉన్నారు. ఒక పార్టీ అఫెన్సివ్ అంటే విలేజ్కి వెళ్ళి పికప్ చేయాలి సస్పెక్ట్స్ను, ఒక పార్టీ ఇంట్రాగేషన్ చేయాలి, ఒక పార్టీ తెచ్చిన వాళ్ళది బాగోగులు చూడాలి. ఇట్లా డివైడ్ చేసి వీ కుడ్ ఎలిసిట్ ది నేమ్స్ ఆఫ్ దళమ్స్, అంటే ఇది గ్యాంగ్ మెంబర్స్. అట్లా మేము 5 గ్యాంగ్ మెంబర్స్ని అరెస్ట్ చూపెట్టాం. 5 గ్యాంగ్స్ అంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ అబౌట్ 50, నియర్లీ 50 చేసి వి రికవర్డ్ ప్రాపర్టీస్ అబౌట్ 4.5 kg గోల్డ్, తర్వాత 25 kg సిల్వర్. ఎన్ని అఫెన్సెస్ అంటే 88 అఫెన్సెస్ వీ లిస్టెడ్ అవుట్. 88 అఫెన్సెస్ వీ లిస్టెడ్ అవుట్ ఆఫ్ 5 districts: కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ అండ్ ఆర్ఆర్ డిస్ట్రిక్ట్ ఆల్సో. 100 days కష్టపడ్డాం మా ఎస్ఐస్, మేము. చాలా ఇక అదే పని, వేరే పని ఏం లేదు. చేస్తే ఏంటంటే చాలా అంటే 5 గ్యాంగులు ఇంటర్స్టేట్ గ్యాంగ్ అంటే ఎక్కడ గ్యాంగ్? ఇంటర్స్టేట్ కాదు, ఇంటర్ డిస్ట్రిక్ట్. ఓకే, ఇంటర్ డిస్ట్రిక్ట్, నాట్ ఇంటర్స్టేట్, ఇంటర్ డిస్ట్రిక్ట్. అంటే ఈ 5 గ్యాంగ్లతో ఒకేసారి తిరగడం, రికవర్ చేయడం ఒక పెద్ద టాస్క్ కదండి. ఇప్పుడు జనరల్గా ఇది ప్రొసీజర్ వేరే ఉంటుంది, బట్ ఆన్ రికార్డ్ వీ హ్యావ్ టు షో ఎట్ వన్ ప్లేస్ దిస్ థింగ్. అంటే అప్పుడు సంచలనం అవ్వడం, తర్వాత ఆఫీసర్లు అందరూ మీకు సపోర్ట్ బాగా చేసినట్టున్నారు. ఇప్పుడు ఎప్పుడు కూడా ఏంటంటే సపోర్ట్ అంటే, ఇప్పుడు టాస్క్ ఆఫీసర్ ఇచ్చాడు, వీ యూస్ టు బ్రీఫ్ ద ఆఫీసర్ ఎవ్రీ డే, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ రికార్డ్. ఎట్లా అంటే ఒక సిస్టమేటిక్ రికార్డ్ తయారు చేసాము. అది ఒక ఇంట్రాగేషన్ చేశాము, అతను కన్ఫెషన్ ఎన్ని అఫెన్సులు చేశాడు, ఒక్కొక్క అఫెన్స్లో ఎంతమంది అసోసియేట్స్ ఉన్నారు, ఎక్కడ ప్రాపర్టీ డిస్పోజ్ చేశాడు, హూ ఇస్ ద రిసీవర్, ఇట్లంతా లిస్టు తయారు చేసి, బుక్లెట్ తయారు చేసి వీ ప్రజెంటెడ్ టు ద ఎస్పీ. ఎక్కడ కూడా అంబిగ్యూటీ లేకుండా, ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా. తర్వాత ఇంకేమైనా వర్క్స్ ఉన్నాయండి కరీంనగర్? అక్కడ ఈ మేజర్ డెకాయిటీ ఆపరేషన్ అండ్ ఎక్స్మిజం ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఎన్ని ఉంటాయండి? అయితే ఒక 7-8 అయితే 7-8. కరీంనగర్లోనే మీకు ప్రమోషన్ వచ్చినట్లుంది? కరీంనగర్లో వచ్చినది. అంటే ఫస్ట్ తర్వాత 3 years సిరిసిల్ల చేసినాక అగైన్ ఐ వాజ్ పోస్టెడ్ టు ఇది వేములవాడ. వేములవాడలో అప్పుడు ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే వాజ్ ఫ్రమ్ సిపిఐఎంఎల్, ఎన్వి కృష్ణయ్య. ఇక అది మొత్తం వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ కంట్రోల్ ఉన్నట్టే అప్పుడు. దాన్ని మెల్లగా కంట్రోల్ చేసాం మేము, మొత్తం ఐడెంటిఫై చేసి. అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, ఎలక్షన్ల అఫెన్స్ బాగా మేము ఫెరోషియస్గానే ఉంటుంది. అది ఐడెంటిఫై చేసుడు, ఎవరిని బెదిరియకుండా. వాళ్ళు ఏంటంటే ఎక్స్ట్రీమిజంలో సిపిఎంఎల్ ఏంటంటే వాళ్ళు దే బిలీవ్ ఇన్ డెమోక్రసీ, అంటే దే విల్ కాంటెస్ట్ ది ఎలక్షన్స్. జనరల్గా ఏంది, ఎవరైనా కాంటెస్ట్ చేస్తారంటే వాళ్ళని బెదిరించుడు, నామినేషనే వేయొద్దని చెప్పి వాళ్ళని బెదిరించుడు, ఇవన్నీ చేసేది. మేము అది కర్టైల్ చేసాం, ఎవరు కూడా అక్కడ బెదిరియకుండా. తర్వాత వీ స్టూడ్ సపోర్ట్ టు ది అదర్ పార్టీ మెంబర్స్, వాళ్ళు ఫైల్ చేశారు. ఎమ్మెల్యే ఎలక్షన్లో కూడా బాగా వర్కౌట్ చేసినాం. అది
తర్వాత అండి వేములవాడ తర్వాత వేములవాడలో మాకు ఒక మంచి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయింది. అది వెరీ వెరీ గుడ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అది టోటల్లీ మై ఎఫర్ట్ దిస్ థింగ్. ఎవరిది దాంట్లో డెవలప్డ్ అయిన ఇన్ఫార్మేట్ చేసి ఒక నెల రోజులైంది అంతే అని మాట్లాడి మంచిది ఒప్పుకున్నాడు. వన్ డే నేను లంచ్ చేస్తుంటే వచ్చినాడు, అయ్యా దళం ఉన్నది ఎక్కడ అంటే మా విలేజ్ వెనకనే ఉన్నది. డేట్ సరే పోదాం ముందు చెప్పి డిఎస్పీకి ఫోన్ చేశాను. సార్ ఇట్లా ఉంది ఇన్ఫర్మేషన్, ఐ వాంట్ టు గో. నాకు ఒక 10 మెంబర్స్ ఏపీఎస్పీ కావాలి. ఇంకేమన్నా ఇవ్వలేదు సార్, 10 చాలు నాకు అది చెప్పిన. వచ్చి 10 మెంబర్స్ వచ్చినాక ఏమో సివిల్ ఫోర్స్ ఒక 2 హెడ్ కానిస్టేబుల్స్, ఒక ఎస్ఐ, నేను బయలుదేరి. అప్పుడు పరిస్థితి ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ చాలా జనరస్ ఉన్నది కాబట్టి విపరీతమైన వెహికల్స్, సిబ్బంది కన్నా ఎక్కువ కొన్ని స్టేషన్లో సిబ్బంది కన్నా ఎక్కువ వెహికల్స్ ఉన్నాయి. ఇప్పుడు మాకు వెహికల్ దొరకలేదు ఫర్ ఇన్ఫర్మేషన్. ఎట్లా బయటికి పోయి ఒక వెహికల్ తీసుకురావాలా, తీసుకొచ్చాడు వాడు. ఎందుకంటే క్యామోఫ్లేజ్ వేరే వెహికల్లో పోవాలి, మన పోలీస్ వెహికల్ మీద పోకూడదు కదా జనరల్గా. బయలుదేరి ఆ వేములవాడ క్రాస్ రోడ్ రాగానే ఒక ఫ్లేట్ అది టైర్ గాలిపోయినది. ఒకటి ఇంకో వెహికల్ ఆపి ఇది అందులో పెట్టి అంతా ఫోర్స్ఫుల్గా స్నాచ్ చేసుడే, అది దాంట్లో అడిగేది ఉండదు. కూర్చుంటే ఈ ప్రొసీడియర్. లక్కీ ఇన్ఫర్మెంట్ ఆల్సో విత్ అస్. ఇన్ఫర్మెంట్ కాబట్టి మనకి రూట్స్ తెలుసు కాబట్టి జనరల్గా ఏమవుతుంది, పోలీసు ఊళ్ళకి ఎంటర్ అవుతుంది, ఇన్ఫర్మేషన్ పోతుంది కాదని. ఇన్ఫర్మెంట్ కాబట్టి సార్ అట్లా పోదు సార్ అని చెప్పి మేము వెనక నుంచి పోయాం. ఆ చిన్న గుట్టలు ఉన్నాయి, గుట్టలు దాటి పోయినాం. ఎంత మేము వెరీ లిమిటెడ్ ఫోర్సు, అంతా మేము 15 మంది ఉన్నాం, అంతే ఎక్కువ లేము. పోయినాక ఏంటంటే మేము చెప్పినాము, ఐ లెట్ ద పార్టీ, సెమీ సర్కిల్ పోవాలి మనం, ఎవ్వరు ఇది చేయొద్దు, నేను చెప్పేదానికి ఎవరు ఫైర్ చేయొద్దు, నేను చెప్తా మీకు ఎప్పుడు చేయాలని. సెమీ సర్కిల్లో మేము మెల్లగా పోయినాం. వాళ్ళు మమ్మల్ని అబ్జర్వ్ చేయలేదు. లక్కీ ఏంటంటే సెంట్రీ, చెట్టు మీద సెంట్రీ ఉన్నాడు, వాడు అప్పుడే దిగిండు. దే ఆర్ గోయింగ్ టు రిట్రీట్, వెళ్ళిపోదామని వాళ్ళు ప్లాన్లో ఉన్నారు. మావాడు ఎక్కువ పెట్టినాడు, కొడతా ఆగురా అని చెప్పినాం. వాడు మమ్మల్ని చూడలే, పోయి అని క్యాంప్ దగ్గర కలిసినాడు. ఆల్మోస్ట్ ఆల్ మేము సెమీ సర్కిల్ అయినాం. అప్పుడు నేను జస్ట్ ఫైర్ అని చెప్పి కొట్టినాం. దందని పడ్డాయి. ఇంకెక్కడ ఉంటుంది, వాళ్ళు ఫైర్ చేసినారు, మనం ఫైర్ చేసినాం. 6 పోయారు, ఒక 3 పారిపోయినారు, 6 డెత్. ఎంత 15 నిమిషాల్లో గతం అయిపోయింది ఆపరేషన్. ఆఫీసర్స్ ఏమన్నారు? మీ ఆఫీసర్స్ ఏమన్నారు అప్పుడు? ఏమంటారు ఆఫీసర్స్కి ఏముంటుంది, దే ఆర్ వెరీ వెరీ హ్యాపీ. అంటే దాంతో మీకు డిఎస్పీ ప్రమోషన్ వచ్చిందా? దట్ వాజ్ ది సైటేషన్, దిస్ థింగ్ అన్నీ కలిపేది. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారండి వేములవాడ తర్వాత? వేములవాడ ఇక అది అయిపోయినాక ఆఫీసర్స్ వారు వెరీ హ్యాపీ. ఎందుకంటే ఫీల్డ్ ఎన్కౌంటరు, డే లైటు, 6 మెంబర్స్ అంటే అది జరగలేదు అసలు. అప్పటి వరకు కరీంనగర్ హిస్టరీలో జరగలేదు. అప్పుడు రత్నారెడ్డి గారు ఎస్పీ? లేదు, త్రిపాఠి ఉండే, తుషార్ ఆదిత్య త్రిపాఠి, త్రిపాఠి సార్ వెరీ హ్యాపీ ఉండే, వచ్చి అగ్గిచ్చినాడు. నెక్స్ట్ పోస్ట్ ఎక్కడ? తర్వాత మళ్ళా మాకు సార్ పోయినాక సురేంద్రబాబు సార్ వచ్చారు. వచ్చినాక ఇవాళ పోస్టెడ్ టు మెట్రోలి, అదొక పెద్ద హెడాక్. అది హెడాక్ అంటే ఇది ప్రాపర్టీ అఫెన్సెస్ అటు ఎక్స్మిజం. సరే నాకేముండే, నేను ఎప్పుడు కూడా నెవర్ ఆస్క్డ్ ఫర్ ఎనీ ఫేవర్ ఆర్ ఏది, ఏ రోజు కూడా ఆఫీసర్ని ఫేవర్ అడగలేదు. ఎక్కడ వేస్తే అక్కడ పోయేది, అక్కడ పని చేసేది అంతే. ఆడ పోయినాక బాగా స్టడీ చేసినాము, అది బాగా కొంచెం ఈ ఎక్స్మిజం కూడా ఎంబడిపడ్డాం. మళ్ళీ ఈ డెకాయిట్ ఆపరేషన్స్ మళ్ళీ స్టార్ట్ అయినాయి. నేను అక్కడ ఉన్నప్పుడే నాకు అప్పుడు ఈ మన హెచ్జే దొరగారు ఉండేది, ఇప్పుడు ఈ క్రైమ్ దీని మీద వారు ఏం చేశారంటే క్రైమ్ కంట్రోల్ స్క్వాడ్స్ అని పెట్టాడు.
అంటే ఈ డెకాయిటీస్ అవుతున్నాయని చెప్పి కొన్ని డిస్ట్రిక్ట్స్ని కలిపి, ఇప్పుడు మాకి కరీంనగర్ అండ్ నిజామాబాదు 2 జిల్లాలు కలిపి ఒక స్క్వాడ్ ఉండాలని చెప్పి నేను ఐ వాజ్ హెడింగ్ ఫర్ దిస్ థింగ్ కరీంనగర్. దానికి ఒక అడిషనల్ ఎస్పీ సూపర్విజన్, డిఐజీ సూపర్విజన్ ఉండాలా చెప్తే అప్పుడు బాగా రిజల్ట్ తెచ్చినాం. అది ఆయన హ్యాట్సాప్ డీజీ గారు అప్పుడు ఏంటంటే వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, చేసి ప్రాపర్గా వీళ్ళను ఛార్జ్షీట్ చేయాలి, తర్వాత వీళ్ళకు స్పెషల్ కోర్ట్స్ కూడా పెట్టారు. వీళ్ళ ట్రయల్ చేసేదానికి స్పెషల్ కోర్టు పెట్టాలి, వీ షుడ్ సెక్యూర్ కన్విక్షన్స్ అని చెప్పి ఒక మంచి దాన్ని పెడితే ఇక మాకు ఆపరేషన్ అంతా ఇక నేను క్రైమ్ కంట్రోల్ కదా, ఇక ఎక్కడంటే అక్కడ తిరిగేది అది ఈ జిల్లా. అంటే అప్పుడు సురేంద్ర బాబు గారు మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారండి, గైడెన్స్ ఏ విధంగా ఇచ్చారు? మాకు మా దాంట్లో ఇంటర్ఫియర్ అనేది లేదు, మేమే చెప్పేది సార్ ఐఎమ్ గోయింగ్ లైక్ ఎస్ గో అనేది. ఇప్పుడు నేను ఎప్పుడైనా కానీ ఆఫీసర్కి ఎప్పుడు కూడా నాకు ఇది చేయ అది చేయని చెప్పేటోళ్ళు కాదు, అది నేనే చెప్పేది సార్ ఇది చేస్తున్నా అంతే. వాళ్ళు మాకు ఫుల్ సపోర్ట్ అది, దాంట్లో దేర్ ఇస్ నో అంబిగ్యూటీ, నో డౌట్ అబౌట్ ఇట్. అయితే అక్కడ బాగా హైలీ ఎఫెక్టెడ్ అది. అక్కడ ఒక ఇన్సిడెంట్ అయింది, బ్యాడ్ ఇన్సిడెంట్ అనుకోరాదు. అంటే ఒకరోజు ఇన్ఫర్మేషన్ వచ్చినది, ఐ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్. ఒక విలేజ్లో మెట్పల్లికి దగ్గరలో విలేజ్లో ఎక్స్మిస్ ఆర్ టేకింగ్ షెల్టర్ అండ్ ఫర్ ట్రీట్మెంట్ అని చెప్పి ఏం చేశాను, సరే చెప్పి డిఎస్పీకి చెప్పాను. నరసింహరావు వద్ద డిఎస్పీ, సేమ్ బ్యాచ్మేట్ కానీ ఆయన అప్పుడు యాక్సిలేటెడ్ డిఎస్పీ, ఇప్పుడు ఎస్ఐబీలో ఉన్న ఎస్ఐబీని. సరే అని చెప్పి ఒక 2 ఎస్ఐలను మెట్పల్లి అండ్ ఇబ్రహీంపట్నం ఎస్ఐని పిలిచి ఫోర్స్ ఇచ్చి పోండి ఇట్లా ఉన్నది, ఈ ఊళ్ళో ఇక్కడ ఉండొచ్చు, బట్ పర్టికులర్ లొకేషన్ తెలియదు, బట్ దే ఆర్ టేకింగ్ షెల్టర్ ఇన్ సమ్ హౌస్, దిస్ మచ్ ఇన్ఫర్మేషన్ వీ కుడ్ గెట్ అని చెప్పి చీకటి పాపం వెళ్ళారు. రాత్రి 2 ఎస్ఐస్ వెళ్ళారు. వెళ్ళినాక ఏం చేసిందంటే వీళ్ళు ఒక సైడ్ గార్డెన్ చేసి ఈ ఎస్ఐస్ బోత్ ఎస్ఐస్ దే స్టార్టెడ్ సర్చింగ్ ది హౌజెస్. అలా అన్ఫార్చునేట్ ఏంటంటే మన ఎస్ఐస్ వాళ్ళు కొంచెం సర్చ్లో నైట్ సర్చ్లో కొంత ఇన్ఎక్స్పీరియన్స్ ఆర్ ఓవర్ ఎంతజామ్ సంథింగ్. ఎస్ఐ క్రాంతి కిరణ్ అని ఉండే ఎస్ఐ, ఈ ట్రై టు ఎంటర్ ఇన్ టు ఎన్ హౌస్. అటర్కి 4 members వర్ హైడింగ్ ఇన్ దట్ హౌస్, దట్ ఫెలో ఓపెన్ ఫైర్, ఇక్కడ పడ్డాయి, స్పాట్లో కొలాప్స్. ఎస్ఐ అయ్యో కొలాప్స్ అయిపోయి తర్వాత ఇంకొక ఎస్ఐ ఉన్నాడు. బ్రేవ్నెస్ దిస్ థింగ్, ఈ డిడ్ నాట్ లీవ్ ద సీన్. చూసండి అది ఎంత పని చేశారు. అక్కడే ఉన్నాడు ఆడు, పొజిషన్ తీసుకొని అని ముంగట ఏదైతే ఉన్నదో హౌస్కి, అది లక్ ఏంటంటే హౌస్కి వెనక డోర్ లేదు, ముందు డోర్లో వీడు పొజిషన్ తీసుకున్నాడు. ఫోర్స్ ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉంది, ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే ఉన్నది. కూర్చున్నాడు. కూర్చున్నాక ఆ ఎస్ఐ డెడ్ బాడీని, అది ఊరు వరకు కన్వీనియన్స్ లేదు, వీళ్ళు పోయింది బస్సులో. ఒక బండి మాట్లాడుకొని బండ్లో వేసుకొని బస్సులో వేసుకొని మార్నింగ్ నేను 6:30కి ఇంట్లో కూర్చున్నా. స్టేషన్లోనే ఇల్లు ఉంటుంది, నా పక్కకు ఎస్ఐ హౌస్. వాడు వచ్చి చెప్పాడు, కానిస్టేబుల్ చెప్పా, ఏమైందంటే సార్ మన ఎస్ఐ గారు చనిపోయినాడు. స్టన్డ్, అది ఏమిది పరిస్థితి ఏంది, ఏం సంగతి అది అని చెప్పి ఇమ్మీడియట్ ఆ వైఫ్ లేపలే, బాగుండదని చెప్పి సరే అని వీ హ్యావ్ టేకన్ ద డెడ్ బాడీ టు హాస్పిటల్. హాస్పిటల్లో పెట్టి మరి ఏంది అంటే, సార్ ఎస్ఐ గారు మిమ్మల్ని రమ్మన్నాడు, గ్రెనేడ్లు తీసుకొని రమ్మన్నాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నారు ఇంకా ఉన్నాడు, ఎస్ఐ అక్కడే ఉన్నాడు, మిమ్మల్ని గ్రెనేడ్లు తీసుకొని అర్జెంట్ రమ్మన్నాడు చెప్పి ఇక ఇన్ఫర్మేషన్ పోయింది. డిఎస్పీ చెప్పినాను, ఎస్పీ చెప్పినాను, పరిస్థితి ఉన్నది సార్, ఐఎమ్ ప్రొసీడింగ్ టు సీన్ దిస్ థింగ్. నేను ఒక కానిస్టేబుల్ చీఫ్ 6 గ్రెనేడ్లు తీసుకున్నాం. సీన్కి పోయేటప్పుడు ఎస్ఐ అట్లే ఉన్నాడు, లేచిపోయినాడు వాడు ఎస్ఐ సంతోషంగా. అంటే నేను పోయేటోరికి కాన్ఫిడెన్స్ వచ్చినది. వచ్చినాక గ్రెనేడ్స్ ఇస్తే ఈ 3 గ్రెనేడ్ ఇన్ టు ది హౌస్, టపటప 4 members డైడ్. 15 నిమిషాలు ఆపరేషన్ డన్ చెప్పినాం. సార్
ఓవర్ ఆపరేషన్ ఈజ్ ఓవర్. అంత అయిపోయాక గ్రేవౌండ్స్ పార్టీ వచ్చినది. అరే బాబు అయిపోయినది మేమే చేసినాము. చెప్పినాక అది 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 మనం మర్చిపోని సంఘటన అది. ఎందుకంటే కానీ వాళ్ళ నలుగురు లోపల ఉన్నారు, బయట ఎస్ఐ పొజిషన్ ఉన్నారు. ఆల్రెడీ ఒక ఫైర్ ఓపెన్ చేయడంతో క్రాంతికరణ్ ఎస్ఐ చనిపోయారు. అవును. కానీ తిరిగి మళ్ళీ ఎందుకు ఫైర్ ఓపెన్ చేయలేదు? లోపల నలుగురు ఎవరు లోపల నలుగురు ఉన్నారు కదా, ఒక్కొక్కటి చేస్తున్నాడు వాడు. వాళ్ళ దగ్గర లిమిటెడ్ ఆమినేషన్ ఉంటుంది కదా. ఓకే, వాడు త్రూ అవుట్ ద నైట్ ఆపలేదు కానీ అప్పుడోటప్పుడు నాడు ఫైర్ చేస్తారు. వీళ్ళు రాత్రి కదా ఎట్లా ఎంటర్ అవుతారు? ఒకసారి దెబ్బతిన్నాక ఎంట్రీ కాలేరు కదా కానీ వాళ్ళు. మీ ఎస్ఐ మాత్రం పొజిషన్లో ఉన్నారు, అదే పొజిషన్లో ఉన్నాడు. రిప్లై ఇస్తున్నాడు కానీ అంతే, అట్లనే అది. వాళ్ళకేంది పోలీసు ఉన్నట్టు వీళ్ళు ప్రజెన్స్ చూపెడుతున్నారు. వాళ్ళు బయటికి వచ్చే పరిస్థితి వాళ్ళకు లేదు. వాళ్ళకి భయం వచ్చినది, పోలీసు అంతా కార్డన్ అయిందని చెప్పి. బ్యాక్ డోర్ లేదు, బ్యాక్ డోర్ లేదు. 4 మెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఎక్కడికి వచ్చారు? ఇక అయిపోయాక అది సరే, నాకు ఇక్కడనే సైటేషన్ పంపారు వేములవాడలో. నాకు 96లో ఐ గాట్ యాక్సిలేటెడ్ ప్రమోషన్. అయినాక డిఎస్పి సిద్దిపేట వేశారు, దొరసాబ్ అప్పుడు. సిద్దిపేట వచ్చినాక ఇక మళ్ళీ ఇక్కడ అదే కదా. సిద్దిపేట రాగానే బుచ్చిరామయ్య గారి పేరు ఒకేసారి మెదక్ జిల్లాతో పాటు రంగారెడ్డి ఆ పరిసర ప్రాంతాల్లో బాగా మారబోయింది. అప్పుడు కూడా నేను ఫీల్డ్లో ఎంటర్ అవుతున్నా. వరుసగా ఎన్కౌంటర్ జరిగాయండి అప్పట్లో. అయినాయి అది. ఎందుకంటే మాకు బస్సు డెకాయిట్స్ కూడా బాగా జరిగేవి అప్పుడు. మాకేందంటే ఫస్ట్ థింగ్ ఈజ్ దట్ అది బాగా ఎఫెక్ట్ అయింది అది. ఎందుకంటే 4-5 దళమ్స్ ఉండే. గిరాయిపల్లి దళం, దుబ్బాక్ దళం, హిందూప్రియాల దళం, ట్రేడ్ యూనియన్ దళం, వీళ్ళుగాక మిలిటెంట్స్, ఇవి అంతా విచ్చలవిడి జనశక్తి అండ్ మావోయిస్టులు. తర్వాత పోలీస్ ఫోర్స్ కూడా ఏంటంటే కొంచెం మోరల్ తక్కువ ఉండే వాళ్ళకు. ఇందులో ఈ నార్త్ పోలీసు కంపేర్ చేస్తే సౌత్ పోలీసు కొంచెం ఎఫెక్ట్ లేదు, కొంచెం తక్కువ ఇది ఉండేది. కాబట్టి మొదలు వాళ్ళని మోటివేట్ చేయాలి మనం. చేసినాక మాకు వికే సింగ్ గారు ఎస్పీ ఉండే. 12 రోజులకే ఒకటి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైరింగ్. అంటే ఒక దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటే పంపించినాం రాత్రి. గ్రేవౌండ్స్ పార్టీ ఇది. అప్పుడు గ్రేవౌండ్స్ కూడా ఇంత ఇది లేకుండే, యాక్టివ్ లేకుండే. వాళ్ళు పోయినారు. కాన్గల్ అనే ఒక విలేజ్ ఉన్నది, అక్కడ పోతే దళం వాజ్ క్యాంపింగ్ దేర్. వీళ్ళు పోయినారు. పోయి ఎవరు అంటే మేము దళం అన్నారు. వాడు రిట్రీటెడ్, స్టార్టెడ్. ఏం కాలేదు, ఏదో ఫైర్ చేసినారు, ఏం తలగలే. అయిపోయినాక తర్వాత అది ఈ తీగుళ్ళ వాజ్ ద బెస్ట్ ఎన్కౌంటర్ దిస్ థింగ్. మాకు ఇది గజ్వేల్ లిమిట్స్లో, జగదేవ్పూర్ లిమిట్స్లో వాడు ఎస్ఐ కేమ్ రన్నింగ్ టు సిద్దిపేట. సార్ ఇన్ఫర్మేషన్ ఫోన్లో చెప్పాడు, ఇట్లా ఉన్నది అది ఇది అంటే. ఓకే, వీఆర్ ప్లానింగ్ అని చెప్పి ఇక్కడనే సిద్దిపేటలో ఒక సిఐ, తర్వాత ఫోర్స్ అంతా జమ చేసినాం. జమ చేసి ఏంటంటే ట్రెడిషన్గా జీబులలో వెళ్తాం, మేము అట్లా వెళ్ళలే. ఒక వెహికల్, ఒక బస్సు తీసుకున్నాం, సర్వీస్ బస్ తీసుకొని పోయి ఈ కొడకండ్ల దగ్గర షుగర్ ఫ్యాక్టరీ ఉంది చూసినారా, అందులో వీళ్ళందరికీ బ్రీఫింగ్ ఇచ్చినాం. అటు నుంచి గజ్వేల్లో వచ్చినారు, ఇట్ల నుంచి వీళ్ళు వచ్చినారు. నేనే పోయి బ్రీఫింగ్ ఇచ్చి ఇట్లా పోవాలి, ఇట్లా రౌండ్ చేయాలని చెప్పి మొత్తం బ్రీఫింగ్ ఇచ్చి పంపించాం. జీబులు అంటే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. వాళ్ళు ఏంది రిలాక్సింగ్ మూడ్లో ఉన్నారు ఒక ఇంట్లో కూర్చొని. దళం ఎందుకు వచ్చిందంటే ములుగు పోలీస్ స్టేషన్ అటాక్ చేద్దామని వచ్చి అక్కడ వాళ్ళు హాల్ట్ అయినారు. వాళ్ళ పర్పస్ అది. సరే అని చెప్పి పోయి అక్కడ వీళ్ళు బస్సులో పోయేటవరకు వాళ్ళు ఐడెంటిఫై చేయలేదు. బస్సులో పోలీసు రాదు కదా. దిగినారు. దిగినాక రౌండప్ చేసినారు. అప్పుడు సిఆర్పిఎఫ్ అండ్ సివిల్ పోలీస్, వేరే స్పెషల్ పోలీస్ కానీ ఏఆర్ కానీ ఎవరు లేరు. చేసి ఫైరింగ్ అయింది ఇరుపక్షాల్లో. 5 మెంబర్స్ వేశారు. సిఆర్పిఎఫ్ జర డే లైట్ అయ్యా, మంచి యాక్యురేస్లో కొట్టినారు. 5 మెంబర్స్లో 4 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఒక డెడ్ బాడీని వాళ్ళు ఎత్తుకొని పోయినారు, 20 కిలోమీటర్లు ఎత్తుకుపోయినారు. అంటే ఆల్రెడీ లైవ్ ఉన్నారు. అంటే డెడ్ బాడీ దొరకనియొద్దని చెప్పి చనిపోయినాడు. తర్వాత మధ్యలో చనిపోయాడు. తర్వాత అక్కడ పోయి పాతిపెట్టినారు ఒక దగ్గర. అంటే 5 డెడ్ బాడీ. అందులో మేజర్ క్యారెక్టర్ ఉన్నారు. మేజర్ అంటే వాళ్ళు దళం లీడరు, మేజర్ క్యాడర్. తర్వాత ఒక స్పాట్లో ఒక మిలిటెంట్ దొరికాడు.
మిలిటెంట్ ఇంటరాక్షన్ చేస్తే ఈ డిజైన్ అంతా చెప్పాడు. ములుక్కి అటాక్ చేద్దామని వెళ్తున్నాము. కానీ సాధారణంగా వీకే సింగ్ గారు ఎన్కౌంటర్లకి ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లకి ఆయన వ్యతిరేకం కదండి. మరి ఈ వ్యతిరేకం అంటానండి. వ్యతిరేకం అంటే ఏంది అది? ఇప్పుడు మనం ఒక ఫీల్డ్లోకి వెళ్తాము, ఒక సిచ్యువేషన్ ఎరేజ్ అవుతుంది, మనం రియాక్ట్ కావాల్సిందే కదా. ఆయన దానికి ఎప్పుడు కూడా అభ్యంతరం చెప్పలేదు. ఆయన ఏమన్నాడంటే ఎన్కౌంటర్ ఒప్పుకోరు, ఫేక్ అని వద్దంటాడు. అది ఆయన ఉద్దేశం ఏంటంటే ఫేక్ ఎన్కౌంటర్ చేయొద్దని. ఫేక్ ఎవరు ఎందుకు చేస్తారండి? మనకేం అవసరం ఫేక్ చేస్తానికి? మనకు అవసరం లేదు కదా. ఆయన అనేది ఫేక్ చేయొద్దు, మనకు అలిగేషన్ రావద్దు, అంతేగాని మరి సిచ్యువేషన్ అరేంజ్ అయినప్పుడు మనం బ్యాక్ రావాలా, లేకపోతే మనం చనిపోవాలా? కానీ మన అప్పర్ హ్యాండ్ రావాలంటే ఫైర్ ఓపెన్ చేయాల్సి తప్పదు. మరి రిటాలియేషన్ ఫైర్, వాడు ఫైర్ చేస్తే మనకు వెపన్స్ ఎందుకు ఇచ్చారు? అది తప్పదు. అది ఓకే. దాని తర్వాత ఇక ఆపగలే, ఎప్పుడు కూడా ఆగలే. ఇక బాగా దాని తర్వాత కృష్ణప్రసాద్ గారు. కృష్ణప్రసాద్ అప్పుడు ఇది ఒకటి ఉండేది, మన గిరాయిపల్లి దళం మాతుపల్లి దగ్గర. ఇట్లనే పార్టీస్ పంపాం, నైట్లో 4-5 పార్టీస్ పంపాం. ఒక పార్టీ పోయింది. పోయినాక